వెల్కమ్ టు మై ఛానల్. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనము ఫార్మాస్యూటికల్ రంగంలో ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావం అనే అంశంపై స్థాయి సంఘం తాజా రిపోర్ట్ గురించి చర్చించుకుందాం. మీకు తెలుసా, మనం జలుబుకు వాడే సిట్రాజిన్ పై 1038%, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కు వాడే ప్యాంటప్రజోల్ పై 920%, జ్వరానికి వాడే పారాసిటమాల్ పై 240% లాభాలు ఆర్జిస్తున్నట్లు స్థాయి సంఘం అభిప్రాయపడింది. డ్రగ్స్ లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి షెడ్యూల్డ్ డ్రగ్స్ మరియు నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్. ఈ షెడ్యూల్డ్ డ్రగ్స్ అనేటివి గవర్నమెంట్ ద్వారా నిర్ధారించబడిన ఎసెన్షియల్ ప్రైస్ లిస్ట్ కు లోబడి ఉంటాయి. కానీ నాన్ షెడ్యూల్డ్ డ్రగ్ పై ఉత్పత్తిదారునికి మాత్రమే అన్ని అధికారాలు ఉంటాయి. అందుకే మనం ఈ మధ్య గమనించే ఉంటాము, మనకు ప్రిస్క్రైబ్ చేసే మాత్రలలో 2 లేదా అంతకన్నా ఎక్కువ డ్రగ్స్ ఒకే మాత్రలో ఉండేలాగా కూర్పు చేసి ఇస్తున్నారు. దీనినే ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ అంటారు. ఇలాంటి మాత్రలు నాన్ షెడ్యూల్డ్ కేటగిరీలోకి వస్తాయి. వీటి ధర నిర్ధారించే అధికారం ఉత్పత్తిదారునికి మాత్రమే ఉంటుంది. అందుకే ధరల నియంత్రణపై అధికారం కలిగిన ఎన్పిపిఏ అంటే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ సమర్థంగా పనిచేసి సామాన్యులపై భారం తగ్గించాలని స్థాయి సంఘం అభిప్రాయపడింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి ఆలోచించండి. ధన్యవాదాలు.